భారత్లోని మరో చారిత్రక ప్రదేశానికి యునెస్కో గుర్తింపు లభించింది. ప్యారిస్లో జరిగిన 47వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో మరాఠా సైనిక కోటలు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో భారత్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల సంఖ్య 44కి చేరింది. ఈ కోటలు 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. మరాఠా సామ్రాజ్య సైనిక నైపుణ్యాన్ని, వ్యూహాత్మక దృష్టిని ఈ కోటలు ప్రతిబింబిస్తాయి. మొత్తం 12 కోటల సముదాయం ఈ గుర్తింపులో భాగమైంది. మహారాష్ట్రలోని సలిహేర్, శివనేరి, లోహ్గఢ్, ఖండేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయ్దుర్గ్, సింధుదుర్గ్, తమిళనాడులోని జింజీ కోట ఈ జాబితాలో నిలిచాయి. ఈ కోటలు భిన్న భౌగోళిక ప్రాంతాల్లో నిర్మించబడి మరాఠా సామ్రాజ్య రక్షణ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో ఉన్న జింజీ కోట మొఘలుల విస్తరణకు వ్యతిరేకంగా మరాఠా వ్యతిరేకతకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. దీన్ని తూర్పు ట్రాయ్ అని కూడా పిలుస్తారు.